వెల్కమ్ టు సుమన్ ఐటీ టీవీ. సాంకేతిక ప్రపంచంలో జరుగుతున్న సంఘటనలు, వార్తలు, విశేషాలను ఎప్పటికప్పుడు మీకు అందిస్తున్నాం కదా. అలాంటి మరో ఆసక్తికర అంశాన్ని మీకు ఇప్పుడు చెప్పబోతున్నా. ఈ వీడియోను చూసే ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే టెక్ రంగంలో మీకు ఇంకా ఏ టాపిక్స్ కావాలి, ఎలాంటి వీడియోలు కోరుకుంటున్నారు కామెంట్ చేయండి. స్టార్టప్ కంపెనీలకు మరింత ప్రోత్సాహాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో ఏఐసి టీ హబ్ ల్యాబ్ 2 మార్కెట్ ప్రోగ్రామ్ ను కండక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో పార్టిసిపేట్ చేసేందుకు 200 అంకుర సంస్థలు దరఖాస్తు చేసుకున్నాయి. వాటిలో 23 స్టార్టప్స్ ల్యాబ్ 2 మార్కెట్ ప్రోగ్రామ్ ఫస్ట్ కోహార్ట్ కు ఎంపికయ్యాయి. టీ హబ్ ఈ విషయాన్ని అఫీషియల్ గా ప్రకటించింది. ఈ మేరకు ప్రెస్ రిలీజ్ విడుదల చేసింది. డీక్లటర్ సొల్యూషన్స్, ఏఎస్ఎంఐ ఇన్నోవేషన్స్, భరత్ ప్లాస్టిపే, ది హైడ్రోజన్ ఈకోసిస్టమ్, ఏబీఈ బైక్స్ వంటివి అందులో ఉన్నాయి. వాటితో పాటుగా స్మార్ట్ కోష్, గ్లాస్ స్మార్ట్, విన్ హెల్త్, రిథమ్ ఎక్స్, కార్డియాక్ రీహాబ్, ట్రాన్స్క్రిప్ట్ లైఫ్ సైన్సెస్ తదితర సంస్థలు సెలెక్ట్ అయ్యాయి. స్టార్టప్లకు ఈ ప్రోగ్రాం ఎంతగానో ఉపయోగపడుతుంది. రీసెర్చర్స్, ఇన్నోవేటర్స్ తమ ఐడియాలకు వాస్తవ రూపం ఇచ్చేందుకు, కమర్షియల్ సక్సెసెస్ సాధించేందుకు యూజ్ అవుతుంది. మార్కెట్ రెడీ ఇన్నోవేషన్స్ తీసుకొచ్చేందుకు కావలసిన సహకారాన్ని అందిస్తుంది. ల్యాబ్ 2 మార్కెట్ ప్రోగ్రామ్ లో పాల్గొనే సంస్థలకు కాంప్రహెన్సివ్ టైలర్డ్ సపోర్ట్ దొరుకుతుంది. ప్రొడక్ట్ డెవలప్మెంట్, మార్కెట్ స్ట్రాటజీస్, బిజినెస్ మోడల్ రిఫైన్మెంట్ కు సంబంధించిన ఇంటరాక్టివ్ గ్రూప్ లెర్నింగ్ సెషన్స్ లో పార్టిసిపేట్ చేసే ఛాన్స్ దక్కుతుంది. అంతేకాకుండా మినిమం వయబుల్ ప్రొడక్ట్స్ ని రూపొందించేందుకు, వాటిని స్కేలబుల్ స్టార్టప్స్ గా కన్వర్ట్ చేసేందుకు అవసరమైన గైడెన్స్ కూడా లభిస్తుంది. ఎంపికైన 23 స్టార్టప్స్ లో ఒక్కోదానికి ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ దిశానిర్దేశం చేస్తారు. ఛాలెంజెస్ ను అధిగమించేందుకు స్ట్రాటజిక్ గైడెన్స్ ను అందిస్తారు. ఇవన్నీ ఆయా సంస్థల అభివృద్ధికి దోహదపడతాయి. అతి తక్కువ ధరలో అదిరిపోయే ఫీచర్ ఫోన్ ను జియో విడుదల చేసింది. ప్రైమా 2 పేరుతో దేశీయ మార్కెట్లో దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. గతంలో రూపొందించిన ప్రైమాకు యూజర్ల నుంచి విశేష ఆదరణ లభించింది. ఈ నేపథ్యంలో ఆ మోడల్ కు మరిన్ని అదనపు ఫీచర్లు జోడించి కొత్త మొబైల్ ను లాంచ్ చేసింది. జియో ఫోన్ ప్రైమా 2 లో 2000 mAh బ్యాటరీ, 2.4 ఇంచ్ కర్వ్డ్ స్క్రీన్, కీప్యాడ్ ఉంటాయి. ప్రైమాలో రేర్ కెమెరా మాత్రమే అమర్చారు, కానీ ఇందులో దాంతో పాటు ఫ్రంట్ కెమెరా కూడా ఉండడం విశేషం. క్వాల్కమ్ చిప్సెట్ KA-iOS 2.5.3 సాయంతో ఈ ఫోన్ రన్ అవుతుంది. 4GB ఆన్ బోర్డ్ స్టోరేజ్, 128GB ఎక్స్పాండబుల్ మెమరీ సదుపాయం కూడా దీంట్లో ఉంది. ప్రైమా 2 లోని జియో పే ద్వారా యూపీఐ పేమెంట్స్ చేసుకోవచ్చు. జియో టీవీ, జియో సినిమా, జియో సావన్ వంటి యాప్స్ ను కూడా వాడుకోవచ్చు. ఫేస్బుక్, యూట్యూబ్, గూగుల్ అసిస్టెంట్ లాంటి కమ్యూనికేషన్ అండ్ సోషల్ మీడియా టూల్స్ సర్వీసెస్ ను పొందొచ్చు. 4G కనెక్టివిటీతో పాటు 23 భాషలను ఈ మొబైల్ సపోర్ట్ చేస్తుంది. FM రేడియో, 3.5mm జాక్, సింగిల్ నానో సిమ్ వంటి ఇతర ఫీచర్లు ఉన్నాయి. 2799 రూపాయలు చెల్లించి ఈ ఫోన్ కొనుగోలు చేయొచ్చు. ఈ కామర్స్ ప్లాట్ఫామ్ అమెజాన్ లో ఇవి అందుబాటులో ఉన్నాయి. అంతరిక్ష ప్రయోగాల్లో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. రోదసీలో మొట్టమొదటిసారిగా ప్రైవేట్ స్పేస్ వాక్ నిర్వహించేందుకు గాను ఎలాన్ మస్క్ ఆధ్వర్యంలోని స్పేస్ ఎక్స్ సంస్థ ఫాల్కన్ 9 రాకెట్ ను నింగిలోకి పంపింది. పొలారిస్ డాన్ మిషన్ లో భాగంగా దీన్ని విజయవంతంగా ప్రయోగించింది. ఫ్లోరిడాలోని కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి రాకెట్ ను లాంచ్ చేశారు. ఇందులో 4 వ్యోమగాములు వెళ్లారు. బిలియనీర్ జెరెడ్ ఐజక్మ్యాన్ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు నేతృత్వం వహిస్తున్నారు. అమెరికాకు చెందిన ఎయిర్ ఫోర్స్ మాజీ ఉద్యోగి స్కాట్ కిడ్ పైలట్ గా ఉన్నారు. స్పేస్ ఎక్స్ ఇంజనీర్లు ఆనా మెనోన్, సారా గిల్లీ కూడా వారితో వెళ్లారు. పోలారిస్ డాన్ లో మొత్తం 3 మానవ సహిత మిషన్లను స్పేస్ ఎక్స్ తలపెట్టింది. అందులో ఇది మొదటిది. కమర్షియల్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ లో భాగంగా 5 రోజుల పాటు ఈ యాత్ర నిర్వహించనున్నారు. సెవెరల్ గ్రౌండ్ బ్రేకింగ్ మైల్ స్టోన్స్ ను వ్యోమగాములు అందుకోనున్నారు. హ్యూమన్ హెల్త్ పై స్పేస్ రేడియేషన్ ఎలాంటి ప్రభావం చూపుతుందన్న అంశంపై కూడా వారు అధ్యయనం చేస్తారు. అలాగే దాదాపు 40 సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ నిర్వహిస్తారు. నేచురల్ స్పేస్ రేడియేషన్ ఉపయోగించి బ్రెయిన్ ఇమాజినింగ్, ఎక్స్రే టెస్ట్ చేయడం వంటివి అందులో ఉంటాయి. భవిష్యత్తులో చేపట్టే డీప్ స్పేస్ మిషన్ కు అవసరమైన విలువైన డేటాను కూడా వ్యోమగాములు అందిస్తారు. 5G, 6G టెక్నాలజీలకు ప్రాధాన్యత పెరుగుతుంది. భవిష్యత్తులో ఇవి మరింత కీలకంగా మారబోతున్నాయి. ఈ నేపథ్యంలో డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ DOT 5G అండ్ 6G హ్యాకథాన్ ను చేపడుతుంది. ఈ 2 సాంకేతికతలతో పాటు అభివృద్ధి చెందుతున్న ఇతర టెక్నాలజీ డొమైన్స్ లో ఇన్నోవేటివ్ అప్లికేషన్స్ ను గుర్తించడం, వాటిని ప్రమోట్ చేయడమే లక్ష్యంగా DOT ఈ కార్యక్రమాన్ని తలపెట్టింది. ఇందులో పాల్గొనే వాళ్ళు 5G అండ్ 6G రిలేటెడ్ టెక్నాలజీ సొల్యూషన్స్ డెవలప్ చేయాల్సి ఉంటుంది. AI డ్రివెన్ నెట్వర్క్ మెయింటెనెన్స్, 5G బ్రాడ్కాస్ట్, అడ్వాన్స్డ్ డ్రోన్స్ రియల్ టైమ్ కంట్రోల్, మల్టీ మోడల్ ఇంటరాక్టివ్ సిస్టమ్స్ వంటివి అందులో ఉంటాయి. ఇండివిజువల్స్, స్టూడెంట్స్, స్టార్టప్స్, అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ ఈ హ్యాకథాన్ లో పార్టిసిపేట్ చేయొచ్చు. హైదరాబాద్ కు చెందిన AI స్కూల్ సంస్థతో కలిసి DOT 2 దశల్లో దీన్ని నిర్వహిస్తోంది. ఫస్ట్ ఫేజ్ ఆన్లైన్ లో ఉంటుంది. అందులో సెలెక్ట్ అయిన వాళ్లను సెకండ్ రౌండ్ కు పిలుస్తారు. వాళ్ళు అక్కడ తమ సొల్యూషన్స్, ఆవిష్కరణలు, ప్రయోగాలను షోకేస్ చేయాలి. ఈ నెల 26, 27 తేదీల్లో హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరులోని 5G ల్యాబ్స్ వేదికగా 30 గంటల హ్యాకథాన్ ని కండక్ట్ చేస్తారు. అనంతరం పార్టిసిపెంట్స్ వారి సొల్యూషన్స్ ను జ్యూరీకి సమర్పిస్తారు. ఇందులో విజేతలుగా నిలిచిన 15 టీమ్స్ 17.2
5 లక్షల ప్రైజ్ మనీ గెలుచుకునే అవకాశం ఉంది. ఆసక్తి ఉన్న వాళ్ళు సెప్టెంబర్ 15లోగా దరఖాస్తు చేసుకోవాలి. కామెంట్లో ఇచ్చిన లింక్ ద్వారా వారి వివరాలు నమోదు చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేయండి, ప్రైజ్ మనీని దక్కించుకోండి. ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ బిఎస్ఎన్ఎల్ లైవ్ టీవీ యాప్ ను అన్వీల్ చేసింది. ఆండ్రాయిడ్ టీవీల కోసం ఎక్స్క్లూజివ్ గా దీన్ని తీసుకొచ్చింది. ప్రస్తుతానికి దీనికి పరిమిత డౌన్లోడ్లు ఉన్నాయి. త్వరలో ఆ సంఖ్య పెరుగుతుంది. యూజర్లు సెట్ టాప్ బాక్స్ అవసరం లేకుండానే స్మార్ట్ టీవీలో ఛానల్స్ ను చూసే సదుపాయాన్ని లైవ్ టీవీ యాప్ కల్పిస్తోంది. ఇంటర్నెట్ ఆధారంగా ఇవన్నీ పనిచేస్తాయి. అంతేకాకుండా పలు ఓటీటీ సేవలను కూడా పొందొచ్చు. అలాగే ఒకే కస్టమర్ ప్రిమైసెస్ ఎక్విప్మెంట్ ద్వారా టీవీ, ఇంటర్నెట్, ల్యాండ్లైన్ టెలిఫోన్ సర్వీసెస్ ను ఇది అందిస్తుంది. ఎయిర్టెల్, జియో వంటి సంస్థలు ఆండ్రాయిడ్ టీవీ సేవలను ఇప్పటికే అందుబాటులో ఉంచాయి. వాటికి ఇప్పుడు లైవ్ టీవీ యాప్ పోటీగా మారబోతోంది. అటు ఈ ఏడాది మొదట్లో ఇంటర్నెట్ ప్రోటోకాల్ టెలివిజన్ సేవలను సైతం బిఎస్ఎన్ఎల్ లాంచ్ చేసింది. నెలకు ₹130 చెల్లించి వినియోగదారులు ఈ సర్వీస్ పొందొచ్చు. సెటాప్ బాక్స్ లేకుండానే ఆండ్రాయిడ్ టీవీలో ప్రోగ్రామ్స్ చూడొచ్చు. ఇక ఇందులో 2 రకాల హెచ్డి ప్యాక్లు కూడా ఉన్నాయి. వాటిలో ₹270 చెల్లించి 211 టీవీ ఛానల్స్, ₹400 పే చేసి 223 ఛానల్స్ వీక్షించొచ్చు. ఇవి ఇప్పుడిప్పుడే పాపులర్ అవుతున్నాయి. చూసారు కదా, ఇవి టెక్ కి సంబంధించిన అప్డేట్స్. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం సుమన్ ఐటీ టీవీని మిస్ కాకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.